ఆ వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకత. ఏంటనంటారు అంత వ్యతిరేకత అంటే ఏ విషయంలో? సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అభివృద్ధి చేశారని చెప్పి అని అంటున్నారు. లక్షల మంది సంక్షేమం ద్వారా లబ్ధి పొందారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అన్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు, ప్రజలు చెప్పుకోవట్లా. అక్కడే వచ్చింది ప్రాబ్లం. నవరత్న పథకాలు మమ్మల్ని పైకి తీసుకొస్తున్నాయని చెప్పి వాళ్ళు విశ్వసించారు. కాదనంటారా? ఇవేమీ కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించలేదా? ఎవరు పట్టించుకోలేదా? ఇవే కీలక పాత్ర పోషించింది కాబట్టే ఓడిపోతున్నాడు. ఎందుకంటే అతను మాట్లాడింది ఎక్కువ, చేసింది తక్కువ. అందుకని అయ్యే బూమరాంగ్ అని. మంచి జరిగితేనే ఏమన్నాడు, ఏంటోనూ మంచి జరగల. కనీసం అతడు సొంత ఇంట్లోనే మంచి జరగక తల్లి అమెరికా వెళ్ళిపోయి చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డు ఎక్కారు. మా ఇంట్లో మటర్ జరిగిందని, మటర్ వెనకాల నువ్వే ఉన్నావని. సో ఇంకా సొంత ఇంటిగా మంచి అయినాడు, ఇంకా నీ ఇంట్లో మంచి జరిగితే ఓటే అంటే ఎవరు విశ్వసించాల. రాష్ట్రంలో మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అన్నాడు. ఏ ముఖ్యమంత్రి అడగని అనని మాట అది కదా. అది కాదనంటారా? ఆ మాటలో విశ్వసనీయత లేదనంటారా? ఆ మాటలో నమ్మకం లేదనంటారా? ఇంత పిచ్చగా ఎవరో మాట్లాడరంట. అదేంటి, నేను చేశాను, మీకు అది కనిపిస్తే వెయ్యండి నాకు ఓటు అని అన్నారా? అవును, కనిపించలేదు, ఓటేయలేదు, అయిపోయింది. కనిపిస్తే ఏమన్నాడండి, మంచి చేసినట్టు మీకు కనిపిస్తేనే అయ్యింది అన్నాడు. కనపడలేదు, వేయలేదు, అయిపోయింది. సో ఈ రోజున మీ ద్వారా చంద్రబాబు గారు ఒక అతిపెద్ద విజయాన్ని సాధించబోతున్నారని అనుకో. నా ద్వారా కాదు, చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను ఎమ్మెల్యేగా ఒక మంచి విజయాన్ని సాధించబోతున్నాను. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు, దిగినట్టే ఎక్కినట్టే, పైకి ఎక్కినట్టే అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎలా? ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యే టికెట్ దొరక్క ఎంపీకి వెళ్తున్నారు. నేనే రేరు, ఎంపీ దొరక్క ఇటు వచ్చా. ఒక విషయం, మీరు పోటీ చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకంత గందరగోళం కనిపించింది? ఎందుకు మీకు ఇవ్వమని అన్నారు బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఆ తర్వాత టీడీపీ వాళ్ళ దగ్గరికి పెడితే టీడీపీ కూడా కొంత మాట్లాడలేదు, ఏ విషయంలోనూ సందిగ్ధత కనిపించింది అని వార్తలు వచ్చినాయి. అసలు అక్కడ ఏం జరిగింది సార్? ఏమీ లేదు. ఆ స్థానం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆ సీట్ రాకుండా కొన్ని శక్తులు అడ్డం పడ్డాయి. ఆ సీట్ ఏ శక్తులు అవి? కొన్ని శక్తులు. ఏ శక్తులు? ఏ శక్తి అంటే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా? మిమ్మల్ని అడ్డుకునే అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా మీరు అనుకున్నవి? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు. అది సో ఏంటి అంత విషయం ఏంటి సార్? మీరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి నాకన్నా శత్రువు ఎవడున్నాడు? నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా శత్రువు ఎవడున్నాడు అని మీరు అనుకుంటున్నారా, ఆయన అనుకుంటున్నారు? ప్రజలందరికీ తెలుసు. వాడు అనుకుంటున్నాడా లేదా అన్నది నాకు అనవసరం. అతను డిస్క్వాలిఫై చేయమన్న ఏకైక వ్యక్తి నేనే. సో సో మిమ్మల్ని అసెంబ్లీలోకి రానికూడదన్న ప్రయత్నం అయితే జరిగింది. చేశాడు. ఒక ఇండిపెండెంట్ని తెలుగుదేశం ముసుగేసి ఆర్థికంగా ఫుల్గా పరిపూర్ణం చేసి పంపించారు. అదే 1500 2000 దాదాపు అంత ఎంతైనా కావాలంటే అంత ఇవ్వండి అని చెప్పని అన్నట్టు. నిజమేనా ఇది? బయటకు వచ్చిన వార్తల్లో నిజం ఉందా? మీరెంత ఇచ్చారు సార్? ఏమీ లేదా? అభిమానం ఒక్కటే మిమ్మల్ని లాక్కొచ్చిందా? అభిమాన ధనం బాగుంది, చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే మీరు ఉండి కదా, అవి భీమవరం అంటే నేను అనుకోవచ్చు, నరసాపురం అంటే అనుకోవచ్చు, రఘురామకృష్ణరాజు గారి మీద అభిమానం ఉంటుందని. ఉండి నా ఊరే బాబు, ఉండి ఊరు సరే, నా స్వగ్రామం అక్కడే, మా బంధువులందరూ అక్కడే. ఎటు నుంచి ఎటు తిరిగినా నాకున్న 72 73 గ్రామాల్లో కనీసం 40 గ్రామాల్లో నాకు బాగా సమీప బంధువులు అందరూ, కీ పీపుల్ ఇన్ దోస్ విలేజెస్. అది నా అడ్డా. సో ఉండి మీ అడ్డా మీద రేపు తెలుగుదేశం జెండా పాతబోతున్నారు. జెండా పాత, అది తెలుగుదేశం అడ్డా కూడా, అది తెలుగుదేశం అడ్డా కూడా ఇట్స్ ఎ బిగ్ కోఇన్సిడెన్స్ అంతే. ఎస్, తెలుగుదేశం అడ్డా, నా అడ్డా కూడా అదే. మీరు ఏదో కావాలని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు, అసలు నాకు అదే కావాలని చెప్పారు అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరిగింది చాలా. ఏంటి అసలు అది? ఎంపీగా అయితే ఎక్కడికి వెళ్ళినా అది పర్వాలా, పట్టించుకోరు జనం కూడా. ఎమ్మెల్యే అనేటప్పటికి కొంచెం నేటివిటీ చూస్తారు. అవును, నేటివిటీ విల్ ప్లే కీ రోల్. సో ఆ నేటివిటీ అనేది మీకు బాగా అక్కడ కలిసి వచ్చింది. నేటివిటీ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ ఉండే. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే
అభివృద్ధి అనేది ముందుకెళ్తుందని అనుకుంటున్నారా? అభివృద్ధి ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. బోత్ కాన్ బి సెపరేటెడ్. అవును. 2014 నుంచి 19 వరకు అభివృద్ధి ఏం చూపించారని ఇప్పుడు ఏం చూపించలేదు. మళ్ళీ ఆయన ఎన్నుకోవాలన్న ఆలోచన తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చూపెట్టారు. ఇతను సంక్షేమాన్ని ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పి చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధిని బ్రహ్మాండంగా చేస్తూ సంక్షేమానికి పెద్ద పేట వేస్తారన్నారు. ఆయన ఎంతసేపు అభివృద్ధి, పోలవరం మీద ఫోకస్, అమరావతి మీద ఫోకస్ తప్ప పబ్లిసిటీ మీద చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయలే. ఈ కుర్రోడేమో అసలు చేసినా చేయకపోయినా అసలు మొత్తం ఎంతో చేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసి దానికి టైటిల్స్ ఇచ్చి ఒక ప్రమోషనల్ స్కీమ్ లాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి ప్రమోషన్లు అప్పుడు బాబు గారు చేయలే. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు కర్మయోగిలా. మరి అలా పని చేసుకుంటూ వెళ్తే పోలవరం పూర్తయి ఉండాలి, అమరావతి మరి పోలవరం పూర్తయి ఉండాలి కదా. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఆయన 72% ఆయన హయాంలో కంప్లీట్ అయింది. 3 సంవత్సరాల్లో ఫుల్గా కాంట్రాక్టులు అందరినీ మార్చి డాష్గా ఇచ్చి 3 సంవత్సరాల్లో ఆయన 72 నుంచి 75% వరకు కంప్లీట్ చేశారు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి 2% చేశాడు. మరి అంత కంప్లీట్ చేసినప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు? అదేనండి, ఈయన అంతకంటే గొప్పగా చేస్తానని చెప్పాడు. ఇక డొల్రా బాబు సొల్లు అని చెప్పి తెలుసుకున్నారు, మోసపోయారు. ఇప్పుడు కొంతమంది పెళ్లి చేస్తారండి, మొగుడు 2వ రోజు వదిలేసి పారిపోతాడు. ఎలా పెళ్లి చేసామంటే నమ్మకంతో చేశారు, అంతే. ఫెయిల్ అయింది, ఈ నమ్ముకున్నారు, పోయారు. కాదు ఇది 5 ఏళ్ళ కాంట్రాక్టు, వీడు వదలడు, 5 ఏళ్ళ ద్వారా వదిలించుకున్నారు, అంతే. ఎన్నికల వ్యవహారంకి వస్తే కనుక మహిళా శాతం, ఓటు శాతం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మహిళా ఓటు పర్సంటేజ్ పెరగడం అనేది తెలుగుదేశం పార్టీకి బాగా లాభిస్తుంది, అంటే కూటమికి బాగా లాభించిందని మాట్లాడుతున్నారు. దీంట్లో వాస్తవం ఎంత, అసలు నిజం ఏంటి ఇక్కడ? అంటే నాకు ఉన్న అంచనా ప్రకారం మహిళల్లో మెజారిటీ తెలుగుదేశానికి వేశారు. సంక్షేమ పథకాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది మహిళలే. సరే, ఊరికేనే ప్రతి ఓడు సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఏదో సాక్షి డీబీటీ ద్వారా వాళ్ళకి ఇచ్చింది కదండి. అది ఏమేమి ఇచ్చారో చెప్పండి ఒకసారి, చెప్పండి ఏమేమి ఇచ్చారో చెప్పండి, దాని మీద డిబేట్ పెడదాం. ఊరికే ప్రతి ఓడు సంక్షేమం సంక్షేమం అంటాడు. ఈ పనికిమాలుడు తెచ్చింది సంక్షేమం కాదు. ఏమిచ్చారు చెప్పండి. ఒక అమ్మఒడి అన్నది కాకుండా ఇంకో 4 పేర్లు చెప్పండి. పింఛన్లు ఇచ్చాడు అందరికి. పింఛన్లు మేము ఇవ్వలేదా గతంలో? అసలు 3000 చేసింది ఎవరు? అవును, నవరత్న పథకాలు 2000 చేసింది ఎవరు? బాబు గారే. అవును,